హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బీన్స్ కర్రీ అండి. దీన్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సైడ్ క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, తర్వాత ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ కట్ చేసి అవి కూడా చిన్న చిన్న కట్ చేసి దాన్ని కూడా పక్కకి అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి సాల్టు, కొబ్బరి, అలాగే ఎండు కారం పొడి, తర్వాత తెల్లవాయలు ఆ మూడు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము. తర్వాత ఇవి మనము గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలండి. ఏవి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, అవైతే గ్యాస్ మీద సాల్ట్ వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసుకొని బాగా మంచిగా మెత్తగా ఉడకనిచ్చుకోవాలండి. కచ్చా పచ్చగా ఉడికించుకుంటే పచ్చి పచ్చిగా ఏం బాగుండదండి. బాగా మెత్తగా బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి తీసి పెట్టేసుకుందామండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి, అందుకు సైడ్ తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన వెంటనే ఇప్పుడు మనం పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, అలాగే అవి పోపు దినుసులు అన్నీ దాంట్లోకి అయితే వేసేసుకుందామండి. ఆయిల్లోకి చిటపట్టలాడిన తర్వాత ఆవాలు చిటపట్టలాడిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా చిటపట్ట అన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా నూనెలో బాగా వేగిపోవాలండి. నూనెలో బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసేసుకుందామండి. అవి యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లా నూనెలోనే ఫ్రై అయిద్దామండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అదైతే ఆయిల్లోకి తిరుమాతలోకి అయితే వేసేసుకుందామండి. అది కొద్దిసేపు అట్లా కలబెట్టేసుకున్న తర్వాత అది కొద్దిసేపు మగ్గనివ్వాలండి. టమాటా బాగా మెత్తగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఈ వీడియోలో చూపించినంత విధంగా బాగా టమాటా మగ్గిపోయేవాలి. బాగా నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం కదండి మిక్సీ జార్లో, అదైతే మనకు కావాల్సినంత దాంట్లోకి అయితే వేసేసుకుందాము. అది వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్లోకి బాగా దాన్ని కలిపేసి నూనెలో బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఫ్రై చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మామూలు పచ్చిగా కచ్చా పచ్చగా వేగి అట్లుంటే ఏం బాగుండదండి. అది ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా బీన్స్, అవైతే దాంట్లోకి ఆ టమాటా గుజ్జులోకి అయితే వేసేసుకుందామండి. టమాటా గుజ్జులోకి వేసేసుకొని దాన్ని బాగా అటు సైడ్ బాగా కలబెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసినామంటే బాగా మగ్గిపోతుందండి. ఒక రవ్వ చల్లగా అయిపోయి వాటర్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది కదా, అది కూడా బాగా వేగిపోయి కర్రీ సూపర్గా తయారవుతుందండి. కర్రీ తయారైన వెంటనే దాంట్లోకి కాస్త మన దగ్గర కొత్తిమీర తరుగుంటే వేసేసుకొని పైనకి గార్నిష్కి మనము చపాతీ కానీ, రైస్ కానీ, పప్పుచారులోకి సైడ్ డిష్ కానీ పక్కకు వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి. మా బాబు లంచ్ టైం అయిందండి, అందుకు వచ్చాడు. అందుకు మా బాబుకైతే నేను ఈ బీన్స్ తాలింపు అయితే వేసి పెట్టేస్తున్నాను. ఒక ఎగ్ కూడా పెట్టేశాను, బాయిల్డ్ ఎగ్. చూడండి మా వాడు చూడండి తినేసి సూపర్ అంటున్నాడు. అలాగే మా పాపకు కూడా పెట్టానండి. చూడండి చంద్రముఖి ఎలా చూస్తుందంటే అలా చూస్తుందండి మా పాప. చూడండి ఇంత క్యూట్గా చూపిస్తుందో. అలాగే మా పాప కూడా తినేసిందండి. సూపర్ అని చెప్తుంది, తినక ముందరే సూపర్ అంటుందండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.